మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజయయ్య పేరిట స్మృతి భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరినట్లుగా ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. దామోదరం సంజయయ్య జన్మించిన కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో స్మృతి భవన్ నిర్మించాలని కోరినట్లుగా వివరించారు. నీతి నిజాయితీ కలిగిన నాయకుడు దామోదరం సంజయయ్య అని, అటువంటి మహానాయకుడు పేరుతో స్మృతి భవన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావాన్ని హనుమంతరావు వ్యక్తం చేశారు. మొదటి హరిజన ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత దామోదరం సంజయయ్య పేరుతో స్మృతి భవనాన్ని ఏర్పాటు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారు. నగరంలోని హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మృతి భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రాలు అందజేసినట్లుగా వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఆశిస్తున్నానని, ఆ మేరకు వైఎస్ షర్మిల కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని హనుమంతరావు డిమాండ్ చేస్తారు. కులగణన చేస్తే ఏ కులం జనాభా బలం ఎంతో తెలుస్తుందని, రానున్న ఎన్నికల్లో కుల జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే బాగుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ తప్పు చేశారని హనుమంతరావు అన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతో తెలంగాణ సెంటిమెంట్ పోయిందన్నారు. అందుకే కేసీఆర్ ఓడిపోవాల్సి వచ్చింది అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జనగణనతో పాటుగా కులగణన చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా తెలిపారు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, ఎందుకంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుండే. ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక్కసారి కాదు 2 సార్లు ఉన్నాడు. కేంద్రంలో లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా పనిచేశాడు. కానీ చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు. అలాంటి వ్యక్తి సేవ చేయడానికి ఆయన ఆలోచన విధానాన్ని, మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుండే, కానీ సెపరేట్ అయిన తర్వాత ఆయన కర్నూలులో పుట్టాడు కాబట్టి ఆయనకు సరి అయిన న్యాయం జరగాలి. ఆయనకు ఏదైతే ఏ విలేజ్ లో ఉన్నాడో, ఏ విలేజ్ లో పుట్టిండో ఆ ప్రాంతంలో ఆయన స్మృతి భవనం కట్టియాలని నేను కోరడం జరిగింది. దానికి గతంలో పవన్ కళ్యాణ్ గారు ₹1 కోట్లు అనౌన్స్ చేశాడు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు 2 కోట్లు అనౌన్స్ చేశాడు. కానీ ఇద్దరు కూడా అదేది మెటీరియలైజ్ కాలేదు. కనుక నేను ఇవాళ అనుకున్న ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా కలిసి, ముఖ్యమంత్రి గారు నిన్న కలిశాను, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. కోరింది ఒకటే, స్మృతి భవన్ పెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జిల్లాల పేర్లు కూడా, వైఎస్ఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ విధంగా జిల్లాల పేర్లు కూడా పెట్టారు. కాబట్టి ఈయన పేరు మీద కూడా కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగి కాంగ్రెస్ లో ఒక శాసనసభ్యుడుగా ఎదిగి ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయనకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఆయన పేరు కూడా పెట్టాలని ఇద్దరిని కూడా నిన్న కలిసి చెప్పాము జరిగింది.